ఏకశిల మీద శ్రీకృష్ణుడు రుక్మిణి సత్యభామ సమేతంగా వెలిసిన పుణ్యక్షేత్రం 11వ శతాబ్దంలో కళ్యాణ చాణక్యులు నిర్మించిన అతి పురాతనమైన శ్రీకృష్ణ ఆలయం. అదే ప్రస్తుతం మనమున్న మంచిరేవుల గ్రామంలోని రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం. ఏకశిల మీద శ్రీకృష్ణుడు రుక్మిణి సత్యభామతో కలిసి స్వయంభూగా వెలిసిన ఈ ఆలయ చరిత్ర విశిష్టత గురించి తెలుసుకుందాము. ఇదే 11వ శతాబ్దంలో కళ్యాణ చాళుక్య రాజులు నిర్మించిన శ్రీకృష్ణుడి ఆలయం. నగర శివారు ప్రాంతమైన మంచిరేవుల గ్రామంలో ఉంటుంది రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం. ఔటర్ రింగ్ రోడ్డుకు కొంచెం దూరంలో ఆహ్లాదకర వాతావరణంలో ఆలయం ఉంటుంది. ఆలయానికి వెళ్లే దారిలో ముందుగా గోశాల కనిపిస్తుంది. లోపల గోవులకు భక్తులు దానా వేస్తుంటారు. కొంచెం ముందుకెళితే విశాల ప్రదేశంలో ఉంటుంది ఆలయం. ఆలయ నిర్మాణ శైలి సనాతన హిందూ సాంప్రదాయాలు, సంస్కృతులు తెలిపే విధంగా ఉంటుంది. ముఖద్వారం శంఖచక్ర నామాలతో, దేవతామూర్తుల విగ్రహాలతో, వైభవోపేతమైన రంగులతో రాజగోపురం మెరుస్తుంటుంది. ఆలయం లోపలికి అడుగుపెట్టగానే మనస్సు ప్రశాంతతతో నిండిపోతుంది. ఈ ఆలయం దాదాపు 1000 ఏళ్ల క్రితం నిర్మితమైందని తెలిపే విధంగా ఆనాటి ఆనవాళ్లు అడుగడుగునా కనిపిస్తూనే ఉంటాయి. ఆలయంలోని స్తంభాలే అందుకు నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. 16 రాతి స్తంభాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా వాటి ఉనికిని తెలుపుతున్నాయి. కళ్యాణ చాళుక్యులు ఈ ఆలయాన్ని పూర్తిగా రాతితో నిర్మించారు. ఆలయ ఆవరణలో ధ్వజస్తంభం, ప్రసన్న ఆంజనేయ స్వామి గుడి, ఎదురుగా గరుడ విగ్రహం దర్శనమిస్తాయి. అలాగే ఒరిస్సా పూరి జగన్నాథ్ ఆలయంలో ఉన్నట్టే ఈ ఆలయంలోనూ శ్రీకృష్ణుడు, బలభద్రుడు, సుభద్రాదేవి విగ్రహాలు ఒక చిన్న గదిలో కొలువుదీరి ఉంటాయి. ఆలయం లోపలికి అడుగు పెట్టాక 3 ప్రదక్షిణలు చేసిన తర్వాతే గర్భగుడిలోని స్వామివారి దర్శనానికి వెళ్తుంటారు భక్తులు. ప్రసన్న వదనంతో మనల్ని చూస్తున్నట్లుగా ఉంటుంది వేణుగోపాల స్వామి విగ్రహం. సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయము మంచిరేవుల గ్రామం. ఇది రంగారెడ్డి జిల్లా నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుంది. వేణుగోపాల స్వామి దేవాలయము చాలా చారిత్రాత్మకమైన ఆలయము. ఈ దేవాలయం 11వ శతాబ్దానికి చెందిన దేవాలయము. అప్పటి నుంచి స్వామివారు పూజలు అందుకుంటున్నారు. చాళుక్యుల పరిపాలనలో కళ్యాణి చాళుక్యులు పరిపాలించిన కాలంలో స్వామి ఆ కళ్యాణి చాళుక్యుల రాజుకు ప్రత్యక్షమై ఒక రావి చెట్టు కింద వెలిసినాడని చెప్తే, కలలో స్వప్నంలో చెప్పిన తర్వాత ఆ రాజు ఆ ప్రాంతంలో త్రవ్వకాలు జరిపితే బయటపడ్డటువంటి విగ్రహం వెలసిన దేవాలయం అది. అయితే ఈ స్వామి చతుర్భుజుడు. ఎక్కడైనా కూడా స్వామి 2 చేతులతోనే ఉంటాడు. ఎక్కడైనా మీరు మధురలో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి. అయితే ఇక్కడ మాత్రం విశిష్టత ఏంటంటే చతుర్భుజుడు. ఒక చేతిలో శంఖము, ఒక చేతిలో చక్రము, 2 చేతుల్లో వేణు ఉంటాడు.
ఈ దేవాలయానికి భక్త రామదాసు మేనమామలైన అక్కన్న మాదన్న గోల్కొండ తానిషా కాలంలో వచ్చి పూజా కార్యక్రమాలు చేశారని పూజారి తెలిపారు. ఆ సమయంలో ఆలయం కొంచెం శిథిలావస్థలో ఉండటంతో అక్కన్న మాదన్నలు ఆలయ పునర్నిర్మాణం చేశారట. ఆ తర్వాత ఆలయం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందట. డ్రీమ్ వ్యాలీ రిసార్ట్స్ ఎండీ సంతోష్ రెడ్డి ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసి రాజగోపురం నిర్మించారట. పూర్వకాలంలో ఈ ఆలయ శైలి ఎలా ఉందనేది కొన్ని సినిమాల్లో చూడొచ్చని పూజారి అన్నారు. ఈ ఆలయం పరిసర ప్రాంతాల్లో మంచిబాబాయ్, షిరిడి సాయిబాబా మహత్యం సినిమాల షూటింగ్ జరిగిందని తెలిపారు. ఈ దేవాలయంలో పూర్వం ఉత్తర ద్వారం లేదని, కాలక్రమేణా ఉత్తర ద్వారాన్ని ఏర్పాటు చేశారని పూజారి తెలిపారు. ఈ ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతాయని చెప్పారు. ప్రతి ఏడాది జన్మాష్టమి రోజు మంచిరేవుల గ్రామానికి చెందిన భాస్కర్ అనే ఆయన 1000 కలశాలతో సహస్ర కలశాభిషేకం చేస్తున్నారని అన్నారు. వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారని తెలిపారు. అలాగే ఆలయంలో రాజగోపురం నిర్మించినప్పటి నుంచి ప్రతి ఏడాది జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నుంచి 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయని అన్నారు. ఈ ఆలయ మరో విశిష్టత, ప్రతి కృష్ణాలయంలో గరుడ విగ్రహం మనకు కనిపిస్తుంటుంది. కానీ ఈ వేణుగోపాలస్వామి ఆలయంలో మాత్రం ప్రసన్న ఆంజనేయ స్వామి కొలువుదీరి ఉంటాడు. ఆంజనేయ స్వామి చేతులు జోడించి స్వామివారిని మొక్కుతున్నట్లుగా కనిపిస్తారు. అయితే కాలక్రమేణా ఆలయంలో ఆంజనేయ స్వామికి ఎదురుగా గరుడ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. ఈ వేణుగోపాల స్వామిని సంతాన వేణుగోపాల స్వామి అని కూడా పిలుస్తుంటారు. అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామిని కొలిచి సంతానం పొందారని పూజారి తెలిపారు. వివాహం, సంతానం కాని వారికి ఇక్కడికి వస్తే తప్పక జరుగుతుందని అన్నారు. ఇక్కడ మనకు చిలుకూరు వెళ్తే వీసాకి ఎట్లా స్పెషలో ఇక్కడ వచ్చేసి సంతాన వేణుగోపాల స్వామి అంటారు. మన వేణుగోపాల స్వామిని సంతాన వేణుగోపాల స్వామి అంటారు. ఇక్కడ వచ్చి ఎలాంటి కోరికలు, పెళ్లి కాని వారైనా లేకపోతే సంతానం కోసమైనా వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడ చాలామంది భక్తులు ఎంతో వాళ్ళు సొంతంగా వాళ్ళ అనుభవంతో చెప్పారు. ఎప్పుడైనా కూడా ఈ గోపురం దాటి లోపలికి రాగానే ప్రపంచం అంతా మర్చిపోయి స్వామివారి దీంట్లో ఉంటాము. ఆ వైబ్రేషన్, డివైన్ వైబ్రేషన్స్ పాత దేవాలయాల్లోనే ఉంటాయి. ఇప్పుడు కొత్తవి కట్టడం కాకుండా పాత దేవాలయాన్ని పునరుద్ధరించుకోవడం, వాటిని సంరక్షించుకోవడం, ఇలాంటి పురాతన మెట్ల బావులను మనము సంరక్షించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న సమయంలో. ఇవి చూస్తే పాత సినిమాల్లో చూస్తే షిరిడి సాయి మహత్యం అని, పాతది షిరిడి సాయి మహత్యం ఉంది, విజయ్ చంద్ర గారు తీసినది. దాంట్లో కూడా ఈ టెంపుల్ ఒక ఈ 16 కాళ్ళ మండపం ఇది కనిపిస్తుంది. జనరల్గా మీరు చూస్తే ఈ 16 కాళ్ళ మండపం కామన్గా ఉంటుంది. ఇది రాతి కట్టడం అప్పటి నుంచి ఉంది కాబట్టి వాళ్ళు ఈ పురావస్తు శాస్త్రవేత్తలు కూడా చూసి ఇది ఈ స్ట్రక్చరు, ఈ యొక్క డిజైన్ ఇదంతా కూడా అప్పటి కళ్యాణ చాళుక్యులదని చెప్పి వాళ్ళు క్లియర్ చెప్పారు. నగరానికి దూరంగా ఉండటంతో ఈ ఆలయానికి భక్తుల రద్దీ కాస్త తక్కువగా ఉంటుంది. ఉదయం, సాయంకాలం సమయంలో వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందని, ఆ సమయంలో భక్తులు వస్తుంటారని పూజారి తెలిపారు. ఆలయం బయట చెట్లతో నిండిన విశాల ప్రదేశం ఉంటుంది. భక్తులు కూర్చునేందుకు బెంచీలను కూడా ఏర్పాటు చేశారు. అలాగే కొంచెం దూరంలో ఆనాటి పురాతన మండపం కూడా కనిపిస్తుంది. ఆలయానికి ఆనుకొని పూర్వం ఒక మెట్లబావి కూడా ఉండేది. అది కొంతకాలం క్రితం బయటపడి పునరుద్ధరించబడిందని భక్తులు చెప్తున్నారు. ఆ ప్రాంతమంతా మొక్కలతో ఎంతో సుందరంగా మలిచారు. యాక్చువల్గా ఈ టెంపుల్కి దాదాపు 2011 నుంచి ఇక్కడికి వస్తున్నాము. అప్పుడు ఒక టెంపుల్ లోపల ప్లాంటేషన్ వర్క్ వచ్చినప్పుడు వచ్చాము. అప్పుడు చూశాను అన్నట్టు. చాలా ప్రశాంతమైన టెంపుల్ ఇది, చాలా అత్యంత పురాతనమైన టెంపుల్. ఈ మధ్య తెలిసింది ఏమంటే ఇది 11th సెంచరీ టెంపుల్ అని తెలిసింది. దీని తర్వాత ఈ మధ్యలో ఒక
పురాతన మెట్ల బావి కూడా ఉంది. దాన్ని రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ అని కల్పనా రమేష్ గారు వారు బయటికి తీయడానికి, అంటే బన్సిలాల్పేట టెంపుల్ బావి ఇది ఎలా తీశారో అట్లాగే ఇక్కడ కూడా అది తీయడానికి మేము వారిని ఇక్కడికి రమ్మని చెప్పి చూపించి ఈ టెంపుల్ బావిని బయటకు తీయడం జరిగింది. మెట్లు రెండు వైపుల మెట్లు ఉన్నాయి. టెంపుల్ నుంచి డైరెక్ట్గా పూజారులు వెళ్ళి స్వామివారికి తీర్థం తీసుకొని వచ్చి అభిషేకం చేసేటువంటి అప్పుడు ఉండేది. అవన్నీ కూడా మెట్లు బయటపడ్డాయి. ఈ 11th సెంచరీ టెంపుల్ అంటే కళ్యాణి చాళుక్యుల సమయం ఇది, ఆ టైంలో కట్టినటువంటి దేవాలయం. For more videos like this, subscribe Big TV channel.